ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఏసీ ఆన్ చేసే సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది బీటింగ్. బైక్ అయితే కొద్దిగా యూనిక్ గానే ఉంటుంది, అంటే రోడ్డు మీద ఐ క్యాచ్ లుక్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ ఈ బైక్ డెలివరీ తీసుకున్నాడు. దానికి సంబంధించి ఒక షార్ట్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నా. ఆ షార్ట్ చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేస్తారు, ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ దాకా. భయ్యా ఈ బైక్ ప్రైస్ ఎంత పడింది, వెయిటింగ్ పీరియడ్ ఎన్ని డేస్, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, మొత్తం ఒక వీడియో చేయండి బ్రో అని చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. అందుకే నేను వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర నుంచి బైక్ తీసుకొచ్చా రివ్యూ చేద్దామని. సో మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. గైస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా బైక్ విషయానికి వస్తే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650. ప్రెసెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న బైక్ ఇది. మెయిన్గా యూత్కి బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే దీని సీటింగ్ పొజిషన్ మిగతా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నిటితో పోల్చుకుంటే దీని సీటింగ్ పొజిషన్ కొంచెం బెండ్ అయి తోలాలి. లైక్ స్పోర్ట్స్ బైక్ R15 ఆ టైప్ పొజిషన్ ఉంటుంది అనమాట. అందుకే ఎక్కువ కాలేజ్ యూత్ అంటే కాలేజ్ పిల్లకాయలకి బాగా నచ్చే బైక్ ఇది. ఈ బైక్ టోటల్గా 6 కలర్స్లో అవైలబిలిటీలో ఉంది. ప్రెసెంట్ మా దగ్గర ఉన్నదైతే బ్లాక్ అండ్ వైట్ విత్ గోల్డ్ కలర్ మిక్సింగ్. అండ్ దీని వెయిటింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ 4 to 6 months దాకా ఉంది. బట్ మాకు లక్కీగా వేరే కస్టమర్స్ దీన్ని బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నారంట. సో విత్ ఇన్ 1 వీక్లోనే డెలివరీ ఇచ్చేసినారు. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది ఆన్ రోడ్ ప్రైస్ 4.3 lakhs. ఫస్ట్ అయితే బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూపిస్తాను. ఈ లైట్ ఇదైతే మొత్తం కంప్లీట్లీ LED లైటు. నైట్ టైం అయితే చాలా విజిబుల్ ఉందన్నమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది లైట్ మాత్రం. ఇది ట్విన్ సిలిండర్ విత్ డ్యూయల్ ఎగ్జాస్ట్తో వస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మరీ హెవీగా అయితే లేదు, చాలా స్మూత్గానే ఉంది. ఇంజన్ 650cc తెలిసిందే. ఇంకా డ్యూయల్ డిస్క్ అనమాట, ఫ్రంట్ బ్యాక్ విత్ ABS వస్తుంది. వచ్చేసి రేడియేటరు. అండ్ హార్న్ సౌండ్ అయితే కార్కి ఇచ్చినట్టు ఇచ్చినాడు, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఇంకా క్లస్టర్ విషయానికి వస్తే స్పీడోమీటర్ ప్లస్ టాకోమీటర్. స్పీడోమీటర్లో జస్ట్ స్పీడ్ రేంజ్, ఫ్యూయల్ ఎంత లెవెల్ చూపిస్తుంది, నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్. టాకోమీటర్లో గేర్ న్యూట్రల్ పొజిషన్ చూపిస్తుంది. ఇంకా ABS సంబంధించి, బ్యాటరీ సంబంధించి ఉంటుంది, RPM. అంతమించి పెద్దగా ఏం చూపించట్లేదు దీంట్లో. రైట్ సైడ్ హ్యాండిల్ దగ్గర ఇగ్నిషన్, హజార్ లైట్స్. లెఫ్ట్ సైడ్ వచ్చి హెడ్ లైట్ సంబంధించి ఇండికేటర్స్, హార్న్. ఇప్పుడైతే బైక్ అడ్వాంటేజెస్ ప్లస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్ నేను జస్ట్ ఒక 2 days డ్రైవ్ చేసిన. ఈ 2 daysలో నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను. నెంబర్ 1, ఇది ట్యూబ్లెస్ టైర్ కాదు, నార్మల్ ట్యూబ్తో వస్తుంది. ఎందుకంటే ఫోక్స్ ఉన్నాయి కదా, మేబీ మనం బయట చేయించుకోవచ్చేమో టైర్, అది నాకు కరెక్ట్గా తెలియదు. అది నెంబర్ 1 డిసడ్వాంటేజ్. అండ్ 2, ఈ ఇంజన్ ఇప్పటికీ నాకు ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటికీ 3 times నాకు కాలినాయి. నేను షార్ట్ వేసుకొని బైక్ని తోలినా. సో 3 సార్లు కాల్చుకున్నా. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ బండిని తోలాలంటే ప్యాంట్ వేసుకొని షూ వేసుకొని తోలాలి. అండ్ నెంబర్ 3 వచ్చేసి క్లస్టరు. రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని విషయాల్లో అప్డేట్ అవుతుంది, కానీ ఈ క్లస్టర్ విషయంలో మాత్రం ఇంకా ఓల్డ్ మోడలే ఫాలో అవుతుంది అనిపిస్తుంది. లిటరలీ నాకు ఈ క్లస్టర్స్ చూస్తుంటే ఏదో ట్రాక్టర్ చూసిన ఫీలింగే వస్తుంది. అండ్ 4th వచ్చి ఈ బ్రేక్ లివరు. ఇది ఆల్మోస్ట్ ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది. మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ అనేది ఎత్తుక్కోవాల్సి వస్తుంది, అంటే ఏ ప్రెస్ అవుతుందా లేదా అని. ఇది కొంచెం మనకి విజన్కి అడ్డంగా వస్తుంది అన్నమాట చూసేటప్పుడు. ఇది కొంచెం అంటే పోను అలవాటు అవుతుంది, బట్ స్టార్టింగ్లో మాత్రం ఇది చాలా డ్రాబ్యాక్, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ నెంబర్ 5, మైలేజ్. మనందరికీ తెలుసు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ పెద్దగా మైలేజ్ ఇవ్వవని. ఇది 650cc కదా, సో ఇంకా తక్కువ మైలేజ్ ఇస్తుంది. డిసడ్వాంటేజెస్ అయితే ఇప్పటిదాకా నేను అబ్జర్వ్ చేసింది అవే. అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ లుక్ చాలా యూనిక్ అనమాట. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్ని ఒకలా ఉంటాయి, ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ దీని సీటింగ్ పొజిషన్ ఒక స్పోర్ట్స్ బైక్తో ఆ లుక్ ఇస్తుంది. అదే దీని మెయిన్ అడ్వాంటేజ్ బైక్కి. ఆల్రెడీ చెప్పా కదా, కాలేజ్ పిల్లకాయలకి అమ్మాయిల ముందు ఫోజ్ వదిలే మళ్ళీ కమ్మాయిలు బ్యాటరీ పడతారు. ఆల్రెడీ చెప్పా కదా, కాలేజ్ స్టూడెంట్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ బైక్. అంటే మీ దగ్గర ఒక 5 lakhs బడ్జెట్ ఉంటే తీసుకోవచ్చు, లేదు మీ బడ్జెట్ తక్కువ ఉంది అంటే ఇంకా అవేం చేయాలి. అడ్వాంటేజెస్ అయితే అదొకటే నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసింది, ఇంకా నాకేం పెద్ద అడ్వాంటేజ్ అనిపించలేదు. మీలో ఎవరన్నా 5 లక్షలు డబ్బులుండి సేమ్ ఇదే బైక్ కొనాలి అనుకుంటే నేనైతే వద్దు అనే చెప్తాను. ఎందుకంటే ఇదే బడ్జెట్ రేంజ్లో మీకు ఇంటర్సెప్టర్ 650 వస్తుంది. సో బెటర్ కాంటినెంటల్ GT 650, అంటే ఈ బైక్ తీసుకునే బదులు ఇంటర్సెప్టర్ తీసుకోండి. ఎందుకంటే అది మీకు సీటింగ్ పొజిషన్ ఇలా వస్తుంది అనమాట. బట్ దీన్ని మాత్రం తోలాలంటే ఇలా మీరు బెండ్ అయి తోలాలి. మేబీ కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మీకు చిరాకు వచ్చేస్తుంది. సో ఇంటర్సెప్టర్ 650 ఏంటంటే ఈ హైట్లో వస్తుంది కాబట్టి మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళాలన్నా చాలా కంఫర్టబుల్గా వెళ్ళచ్చు. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి బండి స్టార్ట్ చేసి చూపిస్తా, సౌండ్ ఎలా వస్తుంది వినండి. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఏసీ ఆన్ చేసే సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది.
ఇది బీటింగ్. ఈ బైక్లో వెళ్తుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మీ సైడ్ చూస్తారు, అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. బైక్ లుక్ కూడా చాలా బాగుంటుంది. బైక్ ఆఫ్ చేయాలంటే మీరు ఇగ్నిషన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టాండ్ వేస్తే చాలు. గైస్, ఇది కాంటినెంటల్ GT 650కి సంబంధించిన ఫుల్ వీడియో. నాకు తెలిసిన షేర్ చేసిన, ఏదైనా మిస్టేక్స్ చెప్పుకుంటే సర్దుకుపోండి. మన ఛానల్లో ఇలాగ బైక్ కార్ రివ్యూస్ చాలానే ప్లాన్ చేసిన, అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.